హాయ్ ఫ్రెండ్స్, లెట్స్ కీప్ ఇట్ చిల్. చాలా గ్యాప్ వచ్చింది మీ ముందుకు వచ్చి నేను ఈ వీడియోలో మీకు స్వర్ణగిరి చూపించబోతున్నా. ఇదే స్వర్ణగిరి మెయిన్ ఎంట్రన్స్. నేను వెళ్ళిన రోజు చాలా వర్షం పడింది, అయినా సరే తడుచుకుంటూ వెళ్ళా. ఇప్పుడు మనం లోనకు వచ్చేసాం. ఈ పాదాలు వెంకటేశ్వర స్వామి వారిది. గుడి లోపల వెళ్లే ముందు భక్తులందరూ ముందుగా ఈ పాదాలని నమస్కరించుకుంటారు. ఈ గుడిలో మొత్తం 108 మెట్లుంటాయి. అదిగో చూడండి, అవే ఆ మెట్లు. ఈ ఆలయం మొత్తం 22 ఎకరాల్లో ఉంది. ఈ గుడి దర్శనం సమయం మార్నింగ్ 5 AM టు నైట్ 9 PM. దర్శనం చేసుకోవడానికి ఈ గోపురం నుంచి లోనికి వెళ్ళాలి. ఆ గోపురానికి ఎంత చక్కగా చెక్కారో చూడండి. ఇది పెండ్లి మండపం. చాలా మంది ఇక్కడ పెళ్లి చేసుకుంటారు. నేను ఇక్కడనే పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. ఈ గుడిలో మనకు విజయనగర, చోళ, పల్లవ, చాళుక్య 4 టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. గర్భగుడిలో 12 ఫీట్ల విగ్రహం ఉంటుంది. ఇదే ధ్వజస్తంభం. ఈ గుడి కట్టడానికి 7 నుంచి 8 సంవత్సరాల సమయం పట్టింది. ఈ గుడి కట్టడానికి ఖర్చు 500 కోట్లకు పైనే అయినాయి. ఈ గుడి మొత్తం నల్లరాతి బండలతో నిర్మించారు. ఒకటే దెబ్బకు పలిగిపోయింది టెంకాయ. ఈ గుడిలో మొత్తం 4 రాజగోపురాలు ఉంటాయి. ఈ గుడిలో 40 అడుగుల హనుమాన్ విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం మొత్తం 1.5 టన్నుల వెయిట్ ఉంటుంది. ఈ గుడి హైదరాబాద్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గుడిలో ఒక ప్రత్యేక సన్నిధి ఉంది. ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహం నీటిలో ఉంటుంది. స్వామివారు నీటిలో తేలుతున్నట్టు కనిపిస్తారు. ఈ సన్నిధి ఈ గుడిలో మేజర్ స్పెషల్ అట్రాక్షన్. ఇది భక్తులు తప్పకుండా దర్శించుకునే ప్రదేశం. రాత్రి వేళలో కలర్ఫుల్ లైట్లు వేసి వాటర్లో రిఫ్లెక్షన్ రావడానికి సౌకర్యం కల్పించారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు ఒక ప్రత్యేకమైన శాంతి, స్పిరిచువల్ హ్యాపీనెస్ పొందుతారు. సో హైదరాబాద్ వస్తే ఈ టెంపుల్ని తప్పకుండా చూడండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. లెట్స్ మీట్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వీడియో.